తెలుగు రాష్ట్రాల్లో ఎండలు బగ్గుమంటున్నాయి. సగానికి పైగా జిల్లాల్లో వడగాలుపులు ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జనాలు బయటికి వెళ్దామంటే జంకుతున్నారు. పలుచోట్ల 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలతో సూర్యుడు నిప్పులు చుమ్ముతున్నాడు. దేశంలోనే అత్యధికంగా కొత్తగూడెంలో ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో వారం పాటు ఎండల తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. 5 రోజులు తెలంగాణలో తీవ్ర వడగాలులు వీచనున్నాయి. దీంతో జనాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ 64 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 183 మండలాల్లో వడగాల్పులు వీనున్నట్లు వెల్లడించింది. ఎండలు కొడుతున్నాయి. గత వారం రోజుల క్రితం అకాల వర్షాలు కురియడంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడిందని ప్రజలంతా సంతోషిస్తున్నటువంటి తరుణంలోనే మళ్ళీ గత 2 రోజులుగా ఎండలు తీవ్రతరం రూపం దాల్చాయి. ఈ తీవ్ర రూపం దాల్చడంతో ఎండలకైతే జనం బెబ్బేలెత్తిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 42 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు, అదేవిధంగా ఇటు నిర్మల్లో 42.3 డిగ్రీలు, అదేవిధంగా మంచిర్యాలలో 44 డిగ్రీలు, అటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కనుక తీసుకున్నట్టయితే 44.2 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో పగటి ఉష్ణోగ్రతలు అత్యధిక శాతంలో నమోదవుతుండటంతో ప్రజలైతే బెంబేలెత్తిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎండ వేడికి తట్టుకోలేక ఉదయం 12 గంటలైందంటే దాదాపుగా ప్రజలెవరు కూడా బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అత్యవసర పనుల నిమిత్తం బయటకు వచ్చేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు ఎండ నుంచి రక్షించుకునేందుకు గొడుగులు, తర్వాత అదేవిధంగా ముఖానికి గుడ్డలు కట్టుకొని అత్యవసర పరిస్థితుల్లో పనులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గిట్ట తీసుకున్నట్టయితే ఇటు మంచిర్యాలలో, అటు కొమరంభీం జిల్లాలో, ఈ 2 జిల్లాలో కనుక అత్యధిక ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సుమారుగా 44 డిగ్రీల నుంచి పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు దాదాపుగా ఎండవేడిమికి తట్టుకోలేక, ఉక్కపోతకు తట్టుకోలేక కూలర్లకు, ఏసీలను, అటు శీతల పానీయాలను, అదేవిధంగా కొబ్బరి బోండాలను, పండ్ల రసాలను కూడా సేవిస్తూ సేదతీరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎండవేడిమికి, ఉక్కపోతకు తట్టుకోలేక కొంతమంది వృద్ధులు కూలర్లకు, చెట్ల నీడకే పరిమితం అవుతున్నారు, ఇళ్లకే పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ గడిచిన గత 2 రోజులుగా 44 నుండి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం అయితే బయటికి రావద్దని చెప్పేసి వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఈ ఎండవేడిమికి బయటకు వస్తే కనుక తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఈ 40 నుంచి 45 డిగ్రీల వాతావరణంలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో వడగాలులు వీచేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వడదెబ్బ తగిలి మరణాలు సంభవించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా ఇటు వైద్యులు, అటు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆ విధంగా ప్రజలు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. ఇప్పుడే దాదాపు ఇటు ఏప్రిల్ మాసం ఏదైతుంది, ఏప్రిల్ మాసం పూర్తి కాకముందే 44 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే ఇంకా రాబోయే కాలంలో ఇంకా అత్యధిక శాతం ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనట్టయితే ఇది ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను రెడ్ జోన్గా ప్రకటించేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే 45 నుంచి డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు ఒక్కొక్కసారి నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలైతే బయటికి రావద్దని చెప్పేసి ఇటు వైద్యులు, వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలు ఉదయం 10 గంటల వరకే తమ పనులన్నీ ముగించుకొని సాయంత్రం 6 తర్వాత మళ్ళీ బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అత్యవసర సమయంలో వస్తున్నటువంటి వాళ్ళు మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇక సింగరేణి విషయానికి వచ్చినట్టయితే సింగరేణి కాలరీస్లో ఎండలైతే మండిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక భూగర్భ గనులతో పాటు ఇటు ఓపెన్ కాస్ట్ గనులలో పనిచేసినటువంటి కార్మికుల హాజరు శాతం కూడా పడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మధ్యాహ్నం షిఫ్ట్ ఏదైతుందో మధ్యాహ్నం షిఫ్ట్కు హాజరయ్యేటువంటి కార్మికులు ఎండవేడిమికి తట్టుకోలేక ఇండ్లకే పరిమితం కావడంతో సింగరేణిలో హాజరు శాతం కూడా పడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ముఖ్యంగా ప్రధానంగా తీసుకున్నట్టయితే సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులు ఏవైతున్నాయో ఓపెన్ కాస్ట్ గనులలో కనుక ఈ ఎండవేడిమికి బొగ్గు మండిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అటు బొగ్గు మండిపోవడంతో పాటు ఇటు ఉష్ణోగ్రతలు అత్యధిక స్థాయిలో నమోదవుతుండడంతో ఇటు ఎండవేడిమికి తట్టుకోలేక కార్మికులు అయితే అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇటు మంచిర్యాల జిల్లాతో పాటు కొమరంభీం జిల్లాలోని పలు గ్రామాల్లో అత్యధిక
శాతం ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలైతే బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉంది. ఇక వృద్ధులు ఇళ్లకే పరిమితం కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వృద్ధులు చిన్నపిల్లలకు వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది కాబట్టి ఆ ఇండ్లను వదిలి బయటికి రావద్దని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు అటు వైద్యులు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా తీసుకున్నట్టయితే గత 2 రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ మండే ఎండలతోటి జనం అయితే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కాబట్టి జనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే 44 నుండి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాబట్టి వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆ ప్రజలు ఎప్పటికప్పుడు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, చల్లని పానీయాలు, చెట్ల నీడన సేద తీరుతూ ఉక్కపోతకు గురి కాకుండా కూలర్ల దగ్గర, ఏసీల దగ్గర కూడా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సింది అని చెప్పేసి కూడా చెప్పక తప్పడం లేదు. ఎందుకంటే ఇంకా ఈ ఉష్ణోగ్రతలు ఇంకా గత వారం రోజులలో ఈ ఉష్ణోగ్రతలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. 45 డిగ్రీల నుంచి ఇంకా దాటి ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎండకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే ఇటు వైద్యులు, వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా తీసుకున్నట్టయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ సారైతో శ్రీనివాస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి.